నమస్కారం. హైపర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. టీడీపీ పార్టీ పేదల అభివృద్ధికి ఏర్పడిందని ప్రతి సంవత్సరం మహానాడు రాష్ట్ర స్థాయిలో జరుగుతుందని నియోజకవర్గ స్థాయిలో ఈ నెల 19వ తేదీ గూడూరులో మినీ మహానాడు జరుగుతుందని తెలిపిన టీడీపీ రాష్ట్ర కమిటీ సభ్యులు సీలం కిరణ్ కుమార్. గూడూరు ఇంద్రమ్మ కాలనీ సునీల్ కుమార్ నగర్ లో ఉన్న శ్రీ కార్యసిద్ధి ఆంజనేయ స్వామి దేవస్థానంలో హనుమాన్ జయంతి వేడుకలు ఏర్పాట్లను పర్యవేక్షించిన ఆలయ నిర్వాహకులు వాటంపేట శివకుమార్. శాంతి భద్రతల పరిరక్షణతో పాటు ప్రజల్లో భద్రతా భావన పెంపొందించే దిశగా ఆర్డినెన్స్ సెర్చ్ ఆపరేషన్ కార్యక్రమం నిర్వహిస్తామని పేర్కొన్న మనబోలు పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ శివరాకేష్. తిరుపతి జిల్లా వాకాడు మండలంలోని ప్రసిద్ధ శ్రీ పట్టాభి రామాలయంలో అంగరంగ వైభవంగా హనుమాన్ జయంతి వేడుకలు. ఈ నెల 19వ తేదీ గూడూరులో టీడీపీ మినీ మహానాడు జరుగుతోందని పలు అంశాలను చర్చించి రాష్ట్ర పార్టీకి తీర్మానాలు పంపిస్తామని మినీ మహానాడులో నాయకులు, కార్యకర్తలు, అనుబంధ సంఘ సభ్యులు, కార్యకర్తలు పాల్గొని జయప్రదం చేయాలని టీడీపీ రాష్ట్ర కమిటీ సభ్యులు సీలం కిరణ్ కుమార్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం జరిగిన విలేకరుల సమావేశంలో టీడీపీ రాష్ట్ర కమిటీ సభ్యులు సీలం కిరణ్ కుమార్ మాట్లాడుతూ టీడీపీ పార్టీ పేదల అభివృద్ధికి ఏర్పడిందని ప్రతి సంవత్సరం మహానాడు రాష్ట్ర స్థాయిలో జరుగుతుందని నియోజకవర్గ స్థాయిలో మినీ మహానాడు జరుగుతుందని తెలిపారు. ఈ నెల 19వ తేదీ గూడూరులో మినీ మహానాడు జరుగుతోందని నాయకులు, కార్యకర్తలు సమస్యలు చర్చించి వాటి తీర్మానాలను పార్లమెంటు స్థాయి మహానాడుకు పంపిస్తామని ఈ నెల 27, 28 తేదీల్లో కొవ్వూరు నియోజకవర్గంలో మహానాడులు చర్చించడం జరుగుతుందని తెలిపారు. 29వ తేదీ బహిరంగ సభ ఉంటుందని నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరూ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో నాయకులు బిల్లు చెంచురామయ్య, శ్రీనివాసులు, రహీం, ఇజ్రాయిల్, నరసింహులు, వైఎస్ఆర్, శివకుమార్, సోనీల్, పార్వతయ్య తదితరులు పాల్గొన్నారు. పేద బడుగు బలహీన వర్గాల ఆక్రందన నుంచి ఆవిర్భవించిన పార్టీ 60 సంవత్సరాల వయసులో మకుటం లేని మహారాజుగా నందమూరి తారక రామారావు గారు సినీ ప్రపంచంలో వెళ్తుంటే ప్రజలు నా కోసం నిరంతరం నా సినిమాలు చూస్తూ నన్ను ముందుకు నడిపించారు. ప్రజలకు సేవ చేయాలనే దృక్పథంతో 1982 మార్చి 29వ తేదీన తెలుగుదేశం పార్టీని స్థాపించారు. తెలుగుదేశం పార్టీ స్థాపించి ఆయన 9 నెలల్లో అధికారాన్ని చేపట్టడం జరిగింది. తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత ప్రతి సంవత్సరం కూడా మహానాడు కార్యక్రమం జరపడం అనవాయితీ. అదేవిధంగా మొట్టమొదటిసారిగా తెలుగుదేశం పార్టీ అధికారాన్ని చేపట్టిన తర్వాత, పార్టీ స్థాపించిన తర్వాత తిరుపతిలో మహానాడుని జరపాలి. ఆ తర్వాత మహానాడు ఏ విధంగా నేను మహానాడు జరపాలో, తర్వాత మినీ మహానాడు ఏ విధంగా జరపాలనేది కూడా నారా చంద్రబాబు నాయుడు గారు అధ్యక్షులైన తర్వాత, లోకేష్ బాబు గారు ప్రధాన కార్యదర్శి అయిన తర్వాత ఈ యొక్క సిస్టమ్ని మారుస్తూ మొట్టమొదటిసారిగా మీరు మా మినీ మహానాడుని జరపాలి. ఆ మినీ మహానాడుని మీ యొక్క నియోజకవర్గంలో జరిపి ఆ తర్వాత పార్లమెంటుకి తీసుకెళ్ళి పార్లమెంట్లో తీర్మానాన్ని కూడా మహానాడులో పెట్టే విధంగా ఒక మేనిఫెస్టో నందు రూపకల్పన చేయడం జరిగింది. ఈ విధంగా రూపకల్పన చేసినప్పటి నుంచి మినీ మహానాడు నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్లో జరపడం జరుగుతుంది. ఆ విధంగానే 19/5/2026 తేదీ మంగళవారం రోజు ఉదయం 9 గంటలకి పీవీఆర్ కళ్యాణ మండపం ముందు మినీ మహానాడు గూడూరు శాసనసభ్యులు డాక్టర్ బాసిం సునీల్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. మనం నియోజకవర్గంలో ఉన్నటువంటి ముఖ్యమైన విషయాలపైన కావచ్చు, అదేవిధంగా మనం సంక్షేమ పథకాల మీద కావచ్చు, సంస్కరణల మీద కావచ్చు, మనం మన పార్టీకి తెలియజేసే అవకాశాన్ని ఈ మినీ మహానాడు ద్వారా తెలియజేయవచ్చు. మనం చేసిన తీర్మానం అది తిరుపతి పార్లమెంట్లో పెడతారు. అదే తీర్మానాన్ని మన యొక్క మహానాడు జరుగుతున్నటువంటి రాష్ట్ర మహానాడు జరుపుకుని నెల్లూరు జిల్లాలోని కోవూరు నియోజకవర్గానికి సంబంధించిన ప్రాంతంలో 27, 28వ తేదీ ఈ తీర్మానాలపై చర్చ జరుగుతుంది. అదేవిధంగా 29వ తేదీ సాయంత్రం బహిరంగ సభ జరుగుతుంది. వీటన్నిటిని కూడా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, గ్రామస్థాయి కమిటీలు, అదేవిధంగా వార్డు కమిటీలు, బూత్ కమిటీలు, యూనిట్, క్లస్టరు, తెలుగుదేశం పార్టీ అభిమానులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని మన పార్టీ ఏం చేసింది, మనం ఏం చేయాలని
ఆలోచన ప్రజల్లో మనం చేసిన ప్రతి విషయాన్ని కూడా తెలియచేసుకునే దానికి ప్రతి సంవత్సరం జరుపుకునే పండగ ఇది. మనం ఇది తెలుగుదేశంలో వారే కాదు, తెలుగు జాతి ప్రజలందరూ కూడా ఈ పండుగను జరుపుకొని మన దేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద తెలియజేస్తుంది. అందరికీ నమస్కారం. ముందుగా ఈ నెల 27, 28, 29 తేదీల్లో నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం కిసాన్ సెజ్లో జరుగుతున్నటువంటి తెలుగుదేశం పార్టీ అతిపెద్ద పండగ మహానాడు కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా ప్రతి ఒక్కరికి ఆహ్వానం పలుకుతూ ఉన్నాం. తెలుగుదేశం పార్టీ 1982 ఫిబ్రవరి 28న ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు సుమారుగా 44 మహానాడు కార్యక్రమాలు జరుపుకోవడం జరిగింది. ఈ మహానాడు తెలుగుదేశం పార్టీ విజయాలు, ఇప్పటి వరకు చేసినటువంటి విజయాలు, వచ్చినటువంటి విజయాలు, అపజయాలు, పార్టీ భవిష్యత్తు ప్రణాళిక, పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకుపోతున్నాం, పార్టీలో ఇప్పుడు ప్రతి విషయాన్ని కూడా కులంకుషంగా చర్చించే దానికోసంగా ఈ మహానాడు ఒక గొప్ప వేదిక. ఈ వేదికలో తెలుగుదేశం పార్టీ గ్రామ స్థాయి కార్యకర్త నుంచి జాతీయ స్థాయి నాయకుల వరకు కూడా, అంటే జాతీయ స్థాయి నాయకులు మా పెద్దలు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి గ్రామ స్థాయిలో అట్టడుగు స్థాయి కార్యకర్త దాకా కూడా ఈ కార్యక్రమంలో తమ సొంత ఇంటి పండగలాగా అనుకుని పాల్గొంటారు. 1982లో పార్టీ ప్రారంభమైనప్పటి నుంచి తెలుగుదేశం నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి ఏవేవైతే విజయాలు సాధించారో, ఏవైతే సంస్కరణలు తీసుకొచ్చారో, అప్పటి నుంచి ఇప్పుడు దాకా జరుగుతున్న ప్రతి కార్యక్రమాన్ని కూడా దీంట్లో చర్చించడం జరుగుతుంది. అయితే ఇదే కాకుండా కింద స్థాయి విషయాలు మహానాడులో చర్చించే దానికోసంగా ప్రతి నియోజకవర్గ స్థాయిలో కూడా మినీ మహానాడు కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఈ నెల 19వ తేదీన గూడూరు నియోజకవర్గ స్థాయి మినీ మహానాడు మా శాసనసభ్యులు డాక్టర్ పాసిం సునీల్ కుమార్ గారి యొక్క నాయకత్వంలో, వారి యొక్క ఆధ్వర్యంలో గూడూరు PVR కళ్యాణ మండపం నందు అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. దీంట్లో గూడూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యల్ని తీర్మానం రూపంలో ప్రవేశపెట్టి ఇక్కడ మినీ మహానాడులో ఆ తీర్మానాలన్నింటినీ కూడా ఆమోదింపజేసి వాటిని జిల్లా పార్టీకి, అంటే ఏదైతే పార్లమెంటరీ పార్టీ ఉందో ఆ పార్టీకి పంపిస్తే వాళ్ళు వాటిని అక్కడ తీర్మానం చేసి జరగనున్న మహానాడికి పంపించే కార్యక్రమం ఉంది. కాబట్టి ఈ నెల 19 PVR కళ్యాణ మండపంలో జరిగే మినీ మహానాడికి ప్రతి కార్యకర్త కూడా పాల్గొని, ప్రతి కుటుంబ సభ్యుడు కూడా పాల్గొని, ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అభిప్రాయాల్ని ఈ మా మినీ మహాల్లో వెలబుచ్చి ఈ కార్యక్రమాన్ని పైదాకా తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉందో. కాబట్టి తెలుగు పండగ, తెలుగు జాతి పండగ, తెలుగు నాయకుల పండగ, అలాగే తెలుగు దేశం పండగ 44 సంవత్సరాల క్రితం అణగారిన వర్గాలకి పెత్తందారు వ్యవస్థ మీద ఒక విప్లవాత్మక మార్పు చేకూర్చే విధంగా వచ్చేటువంటి యుగ పురుషుడు, మహానాయకుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఏర్పాటు చేసినటువంటి ఈ తెలుగుదేశం పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం ఆ మహానాయకుడు జన్మదినం 29 మే. దాన్ని పురస్కరించుకొని తెలుగుదేశం పార్టీ తెలుగు జాతి పండగగా దీన్ని ఒక 3 రోజుల పాటు జరగడం ఆనవాయితీ. అది ఈ నెల 27, 28, 29లో ఎప్పుడు ఇంతవరకు మన జిల్లాలో మహానాడు పండుగ జరగలేదు. ప్రతి జిల్లాలో జరుగుతూ వస్తుంది. కానీ ఈసారి ఆ అదృష్టం, అవకాశం మన నెల్లూరు జిల్లాకు దక్కింది. దీన్ని మన నెల్లూరు జిల్లాలోని కోవూరు నియోజకవర్గంలో ఈ మహానాడు నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క బృహత్తర కార్యక్రమానికి మన నియోజకవర్గం నుంచి శాసనసభ్యులు సునీల్ కుమార్ గారి పిలుపు మేరకు తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు, అభిమానులు మరియు తెలుగుదేశం వల్ల లబ్ధి పొందినటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ విరివిగా పాల్గొని ఈ మహానాడును జయప్రదం చేయాలని చెప్పని గూడూరు తెలుగుదేశం పార్టీ శాఖ నుంచి పిలుపునిస్తున్నాము. అదేవిధంగా ముందు నియోజకవర్గంలో మినీ మహానాడు జరుపుకొని ఇక్కడ
మినీ మహానాడులో మనము ఏమేమి మన నియోజకవర్గానికి సంబంధించిన పొందుపరుచుకొని జిల్లా మహానాడు పంపేయటం, జిల్లా మహానాడు కలుపుకున్న తర్వాత రాష్ట్ర మహానాడుకి పంపడం అనేది ఆనవాయితీగా జరుగుతుంది. ఆ కార్యక్రమంలో రేపు 19వ తేదీ ఉదయం 9 గంటలకి ఈవీఆర్ కళ్యాణ మండపంలో మనం ఎమ్మెల్యే ఆసిఫ్ సునీల్ కుమార్ గారి అధ్యక్షతన మినీ మహానాడు చేస్తూ జరుపుకుంటున్నాము. అదేవిధంగా ఈ మినీ మహానాడుని తీర్పులం చేస్తూ రేపు నెల్లూరులో ఫస్ట్ మన జిల్లాకి ఇదే ఫస్ట్ మహానాడు జరుపుకుంటున్నాం. దృష్టిలో పెట్టుకొని కనీ వినిగని మనందరం రేపు మహానాడు జయప్రదం చేయాలని తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ అభిమానులకి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. తెలుగుదేశం పార్టీ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు 44 సంవత్సరాల క్రితం గూడు బిడ్డ తెలుగువారి పేదవారికి అందిస్తూ తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ స్థాయిలో చాటి చెప్పుతూ రాజకీయాల్లో తెలుగువారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టి ఒక ప్రబంధనం సృష్టించి 9 నెలల్లోనే అధికారం చేపట్టిన తెలుగుదేశం పార్టీ యొక్క మహానాడు పండుగని 44 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మా ఈ నెల్లూరు జిల్లాలో ప్రతిష్టాత్మకంగా 27, 28, 29 మే నెల ఈ నెల జరగబోతోంది. మరి ఈ కార్యక్రమానికి రాష్ట్ర నలుమూలల నుంచి తెలుగుదేశం పార్టీ ప్రముఖులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, అభిమానులు, మా ప్రీతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే మా యువ నాయకుడు, రాబోయే తరానికి కాబోయే నాయకుడు నారా లోకేష్ బాబు గారు, ఇతర ప్రముఖులందరూ పాల్గొంటున్నారు. అలాగే నెల్లూరు జిల్లా ప్రముఖ రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ప్రతిష్టాత్మకంగా తీసుకొని తెలుగుదేశం పార్టీ చరిత్రలోనే చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా మహానాడు ఏర్పాటు జరుగుతుంది. నెల్లూరు జిల్లా యంత్రాంగం దీని ఈ మహానాడు ముందు, ఈ మహానాడు తర్వాత అనే మాట్లాడే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ ప్రాంగణాన్ని కూడా ఆ విధంగా తీర్చిదిద్ది దీన్ని జయప్రదం చేసేందుకు కృషి చేస్తున్నారు. అదేవిధంగా గూడూరు నియోజకవర్గ ప్రజలు కూడా గుర్తుంచుకొని మనకు వీలైనంత మంది ఆ పండగని జయప్రదం చేసుకోవాలా. ఆ పండగని ఎలా ఉండాలంటే చరిత్రలో నిలిచిపోయే విధంగా నెల్లూరు జిల్లాలో జరిగే మహానాడు ఉండాలని, ఆ దాంట్లో గూడూరు ప్రజలు కూడా పాలు పంచుకోవాలని తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా మినీ మహానాడు గూడూరులో మా శాసనసభ్యులు డాక్టర్ పాసె సునీల్ కుమార్ గారి ఆధ్వర్యంలో 19వ తారీఖున మంగళవారం ఉదయం పీవీఆర్లో 9 గంటలకి తిరుపతి పార్లమెంటు జిల్లా అధికారులు, అదేవిధంగా గూడూరు నియోజకవర్గంలో ఉండే ప్రతి ఒక్క తెలుగుదేశం కార్యకర్త మరియు ప్రజలు ఆహ్వానిస్తున్నాం. గూడూరు ఇందిరమ్మ కాలనీ సునీల్ కుమార్ నగర్ లో ఉన్న శ్రీ కార్యసిద్ధి ఆంజనేయ స్వామి దేవస్థానంలో హనుమాన్ జయంతి వేడుకల సందర్భంగా స్వామివారు చందనాలంకరణ భక్తులకు దర్శనమిచ్చారు. మంగళ వాయిద్యాలు, ప్రత్యేక అలంకరణలో వారి గ్రామోత్సవం వైభవంగా సాగింది. గ్రూప్ థియేటర్ అధినేత చదరవాడ హరిబాబు స్వామివారిని దర్శించి పూజలు నిర్వహించారు. చిన్నారుల భరతనాట్యం, సినీ గీతాల పాట కచేరీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆలయ నిర్వాహకులు వాటంబడి శివకుమార్ ఏర్పాట్లను పర్యవేక్షించారు.
हरिप्रसादनामदेश्य धर्मपत्न्याः राधिकमनाम्याः सपत्र श्रीवेङ्कटेश्वरनामदेश्य विष्णुविग्रहनामदेश्य मामा स्वामिकुटुम्बानां क्षेमस्थैर्यवीर्यवयाराध्य ऐश्वर्याय स्वाहा गोमृतानाय स्वन्दमानाय स्वन्दमानाय स्वाहा मध्ये मध्ये पद्मपत्रामि पादचार्यामि इति शुद्ध आत्मेन समर्पयामि पुष्पफलकतत्परे नागरिकलेतं ताचुरुसमायुक्तं ताम्बूलं वेदितं ताम्बूलं विकल्पं గూడూరు పట్టణంలోని కోనేటిమిట్టలో ఉన్న శ్రీ కోదండ రామాంజనేయ స్వామి దేవస్థానంలో హనుమాన్ జయంతి సందర్భంగా ఆంజనేయ స్వామి వారికి పలు రకాల పుష్పాలతో విశేష అలంకరణ ఏర్పాటు చేసి మంగళ వాయిద్యాలతో పల్లకి సేవ ఘనంగా నిర్వహించారు. భక్తులు శ్రీరామ జై హనుమాన్ నామస్మరణ చేస్తూ పూజా కార్యక్రమంలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. श्रीमान नारायणो विष्णु श्रीमान नारायणो विष्णु वासुदेवो नाम सहस्रम दिव्यानामशेषेण प्रकीर्तितम् यैदं शृणुयात् नित्यं यच्चादिपरिचित्तये नाशुभजमानवः वेदं प्रसो ब्राह्मणस्य क्षत्रियो विजयी भवेत्। సంగీతంలోనుడే కాదు జయదేవుని జన్మ సార్థకమయ్యేది కాదు. గూడూరు పట్టణంలోని తూర్పు వీధిలో ఉన్న శ్రీ ఆంజనేయ స్వామి వారి జెండా ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో హనుమ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆంజనేయ స్వామి వారికి పలు రకాల పుష్పాలతో విశేష అలంకరణ ఏర్పాటు చేసి స్వామివారిని ట్రాక్టర్ పై నిలిపి పట్టణ పురవీధిలో గ్రామోత్సవం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మంగళ వాయిద్యాల కచేరీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. భక్తులు స్వామివారికి మొక్కులు చెల్లించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. పెట్టుకొని
తిరుపతి జిల్లా వాకాడు మండలంలోని 19 పంచాయతీల గ్రామ ప్రజలకు డిప్యూటీ మండల అభివృద్ధి అధికారి దేవదానం తెలియజేయడమేమనగా 2026-27 సంవత్సరాలకు గాను మే 1వ తేదీ నుండి 31వ తేదీ వరకు ఇంటి పన్ను 5% రాయితీ ఉన్నందున సకాలంలో కట్టవలసిందిగా తెలియపరుస్తున్నాము. పంచాయతీ సెక్రటరీలు గ్రామాల్లో తిరుగుతున్నప్పుడు వారికి సహకరించి ఇంటి పన్ను త్వరగా కట్టవలసిందిగా కోరడమైనది. హౌస్ ట్యాక్స్ రిబేట్ 5% అనేటువంటిది మే నెల 1వ తారీఖు నుంచి 31 వరకు హౌస్ ట్యాక్స్ చెల్లించినటువంటి వారు ఆ రిబేట్ పొందగలరు. తర్వాత ఆ రిబేట్ అనేటువంటిది ఉండదు. కావున అందరూ హౌస్ ట్యాక్స్ కట్టి ఈ రిబేట్ను ఉపయోగించుకోవాల్సిందిగా అన్ని పంచాయతీలు ఉన్నటువంటి గృహ యజమానులకు తెలియజేయడమైనది. ఇప్పుడు లోని 19 గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి గృహ యజమానులకు తెలియజేయడమైనగా 2026-27 సంబంధించి హౌస్ ట్యాక్స్ 5% రిబేట్ అనేటువంటిది మే నెల 1 నుంచి 31 వరకు అవకాశం ఉంది. కావున గ్రామంలో ఉన్నటువంటి అందరి గృహ యజమానులు దీన్ని ఉపయోగించుకోవాల్సింది కోరుతున్నాను. అంతేకాదు దీని విషయమై ప్రతి ఇంటికి పంచాయతీ సెక్రటరీ వచ్చినప్పుడు వారికి సహకరించి మీ యొక్క ఇంటి పన్నుల బకాయిలు అన్నిటినీ కూడా కట్టినట్లయితే ఆ రిబేట్ అనేటువంటిది ఉపయోగించుకోవడానికి వీలవుతుంది. 31 తర్వాత జూన్ 1 నుంచి ఆ రిబేట్ అనేటువంటిది ఉండదు. కావున ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసి గ్రామ పంచాయతీకి తోడ్పడవలసిందిగా గ్రామస్తులందరినీ తెలియజేస్తూ ఉన్నాం. శాంతి భద్రతల పరిరక్షణతో పాటు ప్రజల్లో భద్రతాభావాన్ని పెంపొందించే దిశగా కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ కార్యక్రమం నిర్వహిస్తున్నామని మనుగోలు పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ శివరాకేష్ పేర్కొన్నారు. మంగళవారం సాయంత్రం మడవనూరు గ్రామంలో కార్డన్ సెర్చ్ ఆపరేషన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీస్ శాఖ జిల్లా ఉన్నతాధికారుల మేరకు పొదలకూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకట్రావు పర్యవేక్షణలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని, ఈ ఆపరేషన్లో ముఖ్యంగా గంజాయి అక్రమ రవాణా వినియోగాన్ని అరికట్టడంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్టు తెలిపారు. అదేవిధంగా అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలు మరియు గృహాలను సమగ్రంగా తనిఖీ చేయడం జరిగిందని, చట్టవిరుద్ధ కార్యకలాపాలకు తావలేకుండా పోలీసులు కట్టుదిట్టమైన నిఘా కొనసాగిస్తున్నట్టు తెలిపారు. ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ వినియోగంపై అవగాహన కల్పించారు. గంజాయి వంటి మాదక ద్రవ్యాలు యువత భవిష్యత్తును నాశనం చేయడంతో పాటు సమాజంలో నేరాల పెరుగుదలకు దారితీస్తున్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలో గంజాయి నిర్మూలనకు పోలీసులు ప్రత్యేక దృష్టి సారించి నిరంతరం ఇలాంటి ఆపరేషన్లు నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. ప్రతి ఒక్కరు వాహనాలు నడిపేటప్పుడు హెల్మెట్ ధరించండి, రోడ్డు ప్రమాదాలను నివారించండి అంటూ పిలుపునిచ్చారు. ద్విచక్ర వాహనదారులు ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి సురక్షిత డ్రైవింగ్ నిర్వహించాలని, సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం ప్రమాదకరమని ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో వెంకటాచలం ఎస్ఐ ఆంజనేయులు, 16 మంది పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. ముందుగా మనుగోలు పోలీస్ స్టేషన్ తరపు నుంచి మీడియా మిత్రులకి, అట్లాగే మడమనూరు గ్రామ ప్రజలకి వెరీ గుడ్ ఈవినింగ్ అండి. ఈరోజు మనకి గౌరవ మన ఎస్పీ మేడం ఉత్తర్వుల మేరకు, మా డిఎస్పీ శ్రీనివాస్ సార్ ఉత్తర్వుల మేరకు పొదలకూరు సిఐ గారు, మేము మనుగోలు స్టాఫ్, అట్లాగనే సర్కిల్లో స్టాఫ్ అందరూ ఈ మడమనూరు విలేజ్లో కార్డన్ సెర్చ్ అనే ఆపరేషన్ని చేయడం జరిగింది. ఈ కార్డన్ సెర్చ్లో భాగంగా మనుగోలు బీసీ కాలనీ అయితేనేమి, ఎస్టీ కాలనీ అయితేనేమి, ఈ ఏరియా అంతా అనుమానితులు కానీ, అసాంఘిక కార్యకలాపాలు కానీ ఏమైనా జరుగుతున్నాయేమన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రతి ఒక్క డ్వెల్లింగ్ హౌసెస్ ఇక్కడ వెరిఫై చేయడం జరిగింది. దేనికి సంబంధించి వెరిఫై చేశామనంటే, డాక్యుమెంట్స్ లేకుండా వెహికల్స్ ఏమైనా ఉన్నాయా, దొంగతనాలు చేసిన బండ్లు కానీ, అట్లాగే అనుమానిత వ్యక్తులు కానీ ఏదైనా మన ఏరియాలో హార్బరింగ్ ఉంటా ఉన్నారా అనేది దాని గురించి, అట్లాగనే ఈ డ్రగ్స్, గాంజా కానీ ఇంకేదైనా మత్తు పదార్థాలు సేవించడం కానీ, అమ్మడం కానీ, కొనడం కానీ ఏదైనా చేస్తున్నారనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ మడమనూరులో ఈరోజు కార్డన్ సెర్చ్ చేయడం జరిగింది. ఈ కార్డన్ సెర్చ్కి సహకరించిన పెద్ద మనుషులు వీళ్ళందరూ కూడా ఇక్కడ నా స్పెషల్ థ్యాంక్స్ చెప్తా ఉన్నాను. దీనిలో భాగంగా ఈరోజు డ్రగ్స్ గురించి అవగాహన కల్పించడం జరిగింది. పబ్లిక్ని ఎక్కువ గ్యాదర్ చేసి వాళ్ళు అడ్రస్ చేసే క్రమంలో రోడ్ సేఫ్టీకి సంబంధించి హెల్మెట్ ధరించడం గురించి కానీ, అట్లాగనే పత్రాలు, సరైన పత్రాలు మెయింటైన్ చేయడం గురించి కానీ, డ్రంక్ అండ్ డ్రైవ్ అనేది ఏ విధంగా ప్రాణాల మీదకి వస్తుంది అనే విషయం గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అట్లాగే సమ్మర్ కారణం చేత ప్రాపర్టీ అఫెన్స్ మనకి దగ్గర జరగకుండా ఉండేలా ఎటువంటి చర్యలు తీసుకోవాలి, మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాల గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దానిలో భాగంగా అట్లాగే సైబర్ ఫ్రాడ్స్, మనకి ఏవైతే ఆన్లైన్కి సంబంధించిన నేరాలు జరుగుతూ ఉన్నాయో ఆ నేరాల గురించి కూడా అవగాహన కార్యక్రమం అనేది ఈరోజు గౌరవ సిఐ గారు
అందరిని ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. అట్లాగే ఇది సమ్మర్ కావడం వల్ల పిల్లలు ఎక్కువ ఈతలకు వెళ్ళే క్రమంలో మనం ఈ మధ్యకాలంలో చూస్తూ ఉన్నాం. చాలామంది ఈతలకు వెళ్ళేసి ఈత రాని ప్రదేశాల్లో లోతు తెలియని ప్రదేశాల్లోకి వెళ్ళి చాలామంది ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. అది నదులకైతేనేమి, చెరువులకైతేనేమి, సముద్రాలకైతేనేమి. సో తల్లిదండ్రులు ఈ విషయమై జాగ్రత్తగా తగు చర్యలు తీసుకొని మీ పిల్లల జాగ్రత్తలు తీసుకోవాలి. అట్లా విషయంలో కానీ మైనర్ ఓల్డ్ ఏజ్ పీపుల్ కానీ ఎవరైనా వాళ్ళకి సంబంధించిన సేఫ్టీ 100% మా బాధ్యతగా భావిస్తూ మేడం స్పెషల్ ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఎటువంటి చిన్న యాక్టివిటీస్ మా దృష్టికి వచ్చినా కూడా డెఫినెట్గా వాళ్ళపైన చాలా కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ మధ్యకాలంలో మన జిల్లాలో చూస్తే పోక్సోలో గణనీయంగా కన్విక్షన్ రేట్ అనేది పెరిగింది. సో ఈ విధంగా ఉమెన్ సేఫ్టీకి సంబంధించి చర్యలు తీసుకునే క్రమంలో మనకి శక్తి యాప్స్ అయితేనేమి, శక్తి టీమ్స్ అయితేనేమి, అట్లాగే గుడ్ టచ్, బ్యాడ్ టచ్ల గురించి మనకి స్కూల్స్లో అవేర్నెస్ కండక్ట్ చేయడం జరిగింది. సో ఈ పాయింట్స్ అన్నీ కవర్ చేస్తూ ఈరోజు మడమనూరు ప్రజలతో దీని గురించి చర్చించడం జరిగింది. సో ఇలాంటి విషయాలు ఏదైనా మీ దృష్టికి వస్తే డెఫినెట్గా మా దృష్టికి తీసుకొస్తే వాటికి సంబంధించి మేము ఏ విధమైన చర్యలు తీసుకోవాలనేది డెఫినెట్గా తీసుకుంటాం. థ్యాంక్ యూ. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. విత్తనాలు నేలలో నాటితే చెట్టుగా మారి ఒక తరానికి నీడనిస్తుంది. అదే పెట్టుబడి భూమిపై పెడితే 10 తరాలకు ధైర్యాన్ని ఇస్తుంది. భూమి ఎప్పుడు మోసం చేయదు. ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ సాయి హైవే డ్రీమ్ హౌసెస్ గూడూరు సమీపంలో చిలుకూరు పోలీస్ స్టేషన్ వెనక భాగంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న గూడూరు ప్రాంతానికి అతి చేరువలో 25 ఎకరాలలో అద్భుతమైన వెంచర్. చుట్టూ కాంపౌండ్ వాల్, పిల్లల కోసం ఆధునిక పార్క్ అండ్ ఓపెన్ జిమ్, క్రికెట్ టర్ఫ్, నూడా అండ్ జిఎంసీ అప్రూవ్ లేఅవుట్, 40 feet సిసి రోడ్, చుట్టూ పచ్చని వాతావరణం, పుష్కలమైన నీటి వనరులతో సకల సౌకర్యాలతో కూడిన వెంచర్. నమ్మకమైన పెట్టుబడి. ఇంద్రా ప్రాపర్టీస్, మీ భవిష్యత్తుకు బలమైన అడుగు. తిరిగి వార్తలకు స్వాగతం. హనుమాన్ జయంతి పర్వదినం సందర్భంగా మంగళవారం రాత్రి మండలంలోని పలు గ్రామాల గల ఆంజనేయస్వామి ఆలయాల వద్ద స్వామివారికి విశేష పూజలు, పలు సాంస్కృతిక కార్యక్రమాలు, భజనలు, గ్రామోత్సవాలు నిర్వహించారు. మనుమోలు గ్రామంలోని శ్రీ బీరాంజనేయ స్వామి ఆలయం వద్ద అర్చకులు హనుమాచార్యులు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. కూచిపూడి నాట్య కళాకారుడి కుమారి సుస్మిత బృందం వారిచే కూచిపూడి నాట్య ప్రదర్శన ఏర్పాటు చేశారు. స్వామివారి గజవాహనంపై ఏర్పాటు చేసి గ్రామోత్సవం నిర్వహించారు. యాచవరం గ్రామంలోని శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో అర్చకులు కుమారి సుబ్రహ్మణ్య శర్మ పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఇక్కడ స్వామివారి భారీ పూల మండపంలో అందంగా అలంకరించి మేళ్ల తాళాలు, బాణసంచాల నడుమ గ్రామోత్సవం నిర్వహించారు. ఇక్కడ భక్తులు శ్రీరాముడు, ఆంజనేయ స్వామి వేషధారణలో చేసిన నృత్యాలు పలువురిని ఆకట్టుకున్నాయి. మనుబోలు గ్రామంలోని గమల్లపాలెంలో వెలిసి ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయం వద్ద స్వామివారికి విశేష పూజలు నిర్వహించి భజన భక్త బృందం వారిచే భజనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
వైభవంగా హనుమ జయంతి వేడుకలు తిరుపతి జిల్లా వాకాడు మండలంలోని ప్రసిద్ధ శ్రీ పట్టాభి రామాలయంలో హనుమ జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. స్వామివారికి సుప్రభాత సేవ, విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవచనం, కలశ స్థాపన, చతుర్దశ కలశ స్థాపన, శాస్త్ర నాగవల్లి దళార్చన, సింధురారార్చనలు జరిగాయి. స్వామివారికి ద్వాదశ ఆరాధన, ప్రాకారోత్సవంలో ద్వాదశ ప్రదక్షిణలు జరిగాయి. ఉభయకర్తలుగా వాకాడు సాయికృష్ణ, ఇండియన్ గ్యాస్ ఏజెన్సీస్ అధినేతల పుట్ట వెంకటేశ్వర రెడ్డి, అనురాధ, డాక్టర్ సాయి కౌశిక్ రెడ్డి, శ్రీవాణి దంపతులు వ్యవహరించారు. ఈ కార్యక్రమాన్ని ఆలయ అర్చకులు దేవి అనంతబాబు, శ్రీ వైఖానస ఆగమోక్తంగా నిర్వహించారు. నరేష్ శర్మ, నాగేంద్ర శర్మ, కోన సాయిబాబు తదితరులు స్వామివారి పూజలు నిర్వహించారు. ఆలయ ధర్మకర్తలు కొడవలూరు దామోదర్ రెడ్డి కార్యక్రమాలను పర్యవేక్షించారు. విచ్చేసిన భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. కార్యక్రమంలో శ్రీరామసేన సభ్యులు హరీష్ రెడ్డి, శివకుమార్, సిద్ధయ్య, తేజ, వినయ్, పవన్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
నీట్ పరీక్ష పేపర్ను లీక్ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన ప్రైవేట్ టీచర్స్ అండ్ లెక్చరర్స్ అసోసియేషన్ ప్రతినిధి మల్లికార్జున్ దేశవ్యాప్తంగా ఎంతో ప్రతిష్టాత్మకమైన నీట్ పరీక్ష పేపర్ను లీక్ చేసి విద్యార్థుల జీవితాలతో ఆటలాడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయులు మల్లికార్జున డిమాండ్ చేశారు. 23 లక్షల మంది జీవితాలపై ప్రభావం చూపే ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించి పేపర్ లీక్ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించే ప్రతిష్టాత్మకమైన నీట్ పరీక్షలు కూడా ఇటువంటి జరుగుతున్నాయి అంటే చాలా బాధగా ఉందని తెలియజేశారు. రాత్రి పగలు తేడా లేకుండా ఎంతో కష్టపడి చదివి నీట్ పరీక్షపై ఎన్నో ఆశలు పెట్టుకున్న విద్యార్థుల జీవితాలు అయోమయంగా మారే పరిస్థితి ఉందని వెంటనే దీనిపై తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం అనేది. కారకులు ఎవరైనా సరే విడిచిపెట్టకుండా విద్యార్థులకు న్యాయం చేయాలని కోరారు. ఆ పేపర్ లీక్ కారణమైన వారిని వెంటనే శిక్షించి తర్వాతనే పరీక్ష నిర్వహించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో విద్యార్థుల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందని అన్నారు. అందరికీ నమస్కారం. చాలా దురదృష్టకరమైన వార్త. విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుకోవడానికి కొన్ని దుష్ట శక్తులు చేస్తున్నటువంటి ప్రయత్నం ఈరోజు వెలువడినటువంటి వార్త. నీట్ యూజీ ఏదైతే డాక్టర్ కోర్సుకు రాసేటువంటి నీట్ పరీక్ష ఏదైతే ఉందో ఆ యొక్క నీట్ పరీక్ష పేపరు రాజస్థాన్లో లీక్ అయిందన్న సంఘటన, అదేవిధంగా దానికి అనుగుణంగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నీట్ పరీక్షను రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయం ఇది చాలా బాధాకరమైన విషయం. ఎందుకు ఈ విధంగా విద్యార్థుల జీవితాలతో ఆటలాడుకుంటున్నారో తెలియనట్టు పరిస్థితి. 23 లక్షల మంది విద్యార్థుల యొక్క జీవితాలు ఆ యొక్క పరీక్ష మీద ఆధారపడి ఉన్నాయి. ఈ విధంగా ఎందుకు చేస్తున్నారో అర్థం కానటువంటి పరిస్థితి. కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఎవరైతే ఈ యొక్క నీట్ పేపర్ పరీక్షా పత్రాన్ని రాజస్థాన్ అని చెప్పేసి చెప్తున్నారు, రాజస్థాన్ ప్రాంతంలో అది ఎంత పెద్ద అధికారి అయినా సరే విద్యార్థుల జీవితాలతో ఆటలాడుకుంటే మాత్రం ఊరుకునేటువంటి పరిస్థితి లేదు. గూడూరు ప్రైవేట్ టీచర్స్ అండ్ లెక్చరర్స్ అసోసియేషన్ తరఫున దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. వెంటనే ఆ శిక్షకులు ఏదైతే ఉన్నారో ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేస్తారా? ఆల్రెడీ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సిబిఐకి ఈ యొక్క కేసుని అప్పగించారని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు. వెంటనే సిబిఐ వారు అవసరమైతే ఏ దర్యాప్తు సంస్థమైనా ఉపయోగించి కేంద్ర ప్రభుత్వం వెంటనే వీరిపైన ఎవరైతే ఈ దుశ్చర్యకు పాల్పడి విద్యార్థుల జీవితాలతో ఆటలాడుకుంటున్నారో వాళ్ళపైన చర్యలు చేసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. వారి మీద శిక్ష వేసే పరీక్ష నిర్వహించాలని చెప్పేసి కూడా కోరుకుంటూ, ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మరలా మీకు పరీక్ష రాసేటువంటి అవకాశం వస్తుంది. మీ యొక్క కష్టము తెలుసు. దాదాపు 2-3 సంవత్సరాల నుంచి ఈ పరీక్ష కోసం మీరు అందరూ కూడా ప్రయత్నం చేసి ఎన్నో కళలతో ఈ యొక్క పరీక్షను మీరు రాశారు. కానీ దురదృష్టవశాత్తు కొంతమంది వ్యాపారం కోసము ఈ యొక్క పేపర్ని లీక్ చేయడము చాలా బాధాకరమైన విషయం. దీనికి కూడా మేము చింతిస్తూ మరలా పునరుత్తేజంతో మీరు పరీక్షకు సంసిద్ధమై పరీక్ష బాగా రాయాలని ఆ నీచమైనటువంటి పనిచేసిన దుష్ట శక్తులను వెంటనే కేంద్ర ప్రభుత్వం తక్షణమే వారిని శిక్షించాలని చెప్పేసి కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమంలో ఏదైతే ఉందో ఆ ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. టీడీపీ పార్టీ పేదల అభివృద్ధికి ఏర్పడిందని ప్రతి సంవత్సరం మహానాడు రాష్ట్ర స్థాయిలో జరుగుతుందని, నియోజకవర్గ స్థాయిలో ఈ నెల 19వ తేదీ గూడూరులో మినీ మహానాడు జరుగుతుందని తెలిపిన టీడీపీ రాష్ట్ర కమిటీ సభ్యులు సీలం కిరణ్ కుమార్. గూడూరు ఇంద్రమ్మ కాలనీ సునీల్ కుమార్ నగర్ లో ఉన్న శ్రీ కార్యసిద్ధి ఆంజనేయ స్వామి దేవస్థానంలో హనుమాన్ జయంతి వేడుకలు ఏర్పాట్లను పర్యవేక్షించిన ఆలయ నిర్వాహకులు వాటంపేట శివకుమార్. శాంతి భద్రతల పరిరక్షణతో పాటు ప్రజల భద్రతా భావన పెంపొందించే దిశగా ఆర్డినెన్స్ సెర్చ్ ఆపరేషన్ కార్యక్రమాలు నిర్వహిస్తామని పేర్కొన్న మనబోలు పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ శివరాకేష్. తిరుపతి జిల్లా వాకాడు మండలంలోని ప్రసిద్ధ పట్టాభిరామాలలో అంగరంగ వైభవంగా హనుమాన్ జయంతి వేడుకలు. ఇవి ఈనాటి వార్తలు. చూస్తూనే ఉండండి హైపర్ న్యూస్.